వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం, ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అలాగే లైవ్ లో సుమన్ వర్సెస్ ప్రోమో టాస్క్ ఉంది కదా, సుమన్ వర్సెస్ తనూజ చాలా బాగా అయింది. అది లైవ్ లో నేను చూసాను అనమాట. ఏదో సర్లే అలాగే ఎపిసోడ్ రావట్లేదు కదా, లైవ్ పెడదాం అన్నట్టు లైవ్ పెడితే కరెక్ట్ గా టైంలో టాస్క్ అవుతుంది. యాక్చువల్ గా నాకు ఎపిసోడ్ రాలేదు, అందుకు లేట్ గా చూసి ఈ మధ్య పొద్దున్నే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అది రీజన్ నైట్ అప్లోడ్ చేయకపోవడానికి. సో లైవ్ చూస్తే ఆ టాస్క్ అవుతుంది. ఎంత బాగా ఆడారంటే ఇద్దరు చాలా బాగా ఆడారు. ఈ రోజు ఎపిసోడ్ ఇద్దరికి ప్లస్, తనూజాకి అండ్ సుమన్కి ఇద్దరికి కూడా చాలా మంచి ఎపిసోడ్ అవబోతుంది. సో సుమన్కి మంచి ఎపిసోడ్ అవుతుంది అంటే ఎవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారో మిగిలిన వాళ్ళందరూ ఇంకా డేంజర్ లో పడుతున్నారని అర్థం. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఖచ్చితంగా ఓట్ వేసుకోండి. ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. క్రూషియల్ వీక్ కాబట్టి భరణి గారు కానివ్వండి, డెమాన్ ఓటింగ్ పోల్స్ ను బట్టి చూస్తుంటేమో తనూజ అండ్ రీతు టాప్ లో ఉన్నట్టు చూపిస్తున్నారు, అండ్ సంజనా గారు థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టు చూపిస్తున్నారు. మిగిలిన వాళ్ళు భరణి గారు అండ్ డెమాన్, సుమన్ వీళ్ళ ముగ్గురికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓట్లు డేంజర్ జోన్ లో కనపడుతున్నారు. బట్ మీరు మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ వేసుకోండి. మీకు ఎవరు హౌస్ లో ఉండాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు అనుకుంటున్నారు వాళ్ళకే ఓట్ వేసుకోండి. స్ప్లిట్టింగ్ లో అలాంటి ఏం చేయకండి. సో ఇది సో ఫస్ట్ టాస్క్ కి నువ్వు వెళ్ళొద్దు తల్లి అంటే ఆమె ఏదో తనూజ కావాలని గొడవ పడుతుందని తను అనుకుంటుంది. ఆ తర్వాత లైవ్ లో అవుతుంది, నేను చెప్పాను నేను కావాలనే వాళ్ళ ముగ్గురిని వేసాను అని వాళ్ళ ఎదురుగానే చెప్పింది. ఆ తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత ఈ మ్యాథ్స్ టాస్క్ కామెడీ చేసుకుంటారు. అప్పుడు చెప్తుంది, నేను వాళ్ళ ముగ్గురిని ఎందుకు పంపానంటే ముగ్గురు స్ట్రాంగ్, ఫస్ట్ వాళ్ళని పంపితే ఏం జరుగుద్దో తెలుస్తుంది మనకని నేను వాళ్ళ ముగ్గురిని పంపుదాం అనుకుంటే పక్కన అందరూ ఉంటారు, కళ్యాణ్ హిమ్ము వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఎదురుగానే చెప్తుంది, నువ్వు ఒప్పుకుంటా నన్ను నా పేరు చెప్పలేదు అంట వెళ్ళావు అని చెప్పేసి అంటది అనమాట. ఆ డెమాన్ని పక్కన కూర్చోబెట్టి రీతు ఆ టాస్క్ లోకి ఎంటర్ అయింది అంతే, ఇరుక్కుంది. ఆ మ్యాథ్స్ టాస్క్ లో ఇరుక్కుంది. యాక్చువల్ గా ఈ టాస్క్ లో రీతు ప్లేస్ లో డెమాన్ వెళ్ళి ఏదైతే ఫ్లవర్ టాస్క్ ఉందో ఆ టాస్క్ లో రీతు వెళ్ళినా బాగుండేది. ఇప్పుడు ఏమైంది, ఫ్లవర్ టాస్క్ లో ఏమైపోయిందంటే డెమాన్ గివప్ ఇచ్చేసాడు. ఆ టాస్క్ లో తనేమో ఛాలెంజ్ చేసి కూర్చున్నాడు. ఛాలెంజ్ చేసుకున్న విషయము మర్చిపోయాడా ఏంటి అంటే ఆ పిల్లోడి సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఆల్రెడీ చాలా నిందలు మోస్తున్నాడు. తనూజ అసలు ఎలాంటి విమెన్ కార్డు యూజ్ చేయలేదు. బట్ తనూజ చేసింది ఏంటంటే ఊరికి అరుస్తుంది, నన్ను తొయ్యొద్దు అలా తొయ్యొద్దు. తోస్తారు, మరి టాస్క్ అంటే తోస్తారు, ఫిజికల్ టాస్క్ అంటే తోస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఒకసారి నువ్వు ఫిజికల్ టాస్క్ లోకి దూరవంటే చేస్తారు. కానీ ఆ నోరు పెట్టారు, ఎందుకు రా అలా తోసేస్తావు, ఎందుకు రా ఇలా తోసేస్తావు రా అంటే తోస్తాడు. అది తన ఆట, నీ ఆట నువ్వు ఆడుకో, తన ఆట తను ఆడుకుంటాడు. బట్ ఎప్పుడైతే ఊరికే తను జరుస్తుందో ఎందుకు వచ్చిన గోల్లే అని గివప్ ఇచ్చేసాడు. కానీ ఆల్రెడీ తను ఒక ఛాలెంజ్ చేసి ఉన్నాడు కాబట్టి ఆ ఛాలెంజ్ నిలబెట్టుకోవడానికైనా సీరియస్ గా ఆడుండాల్సింది. ఆ తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటారు. తనుజ అంటది, ఒరే నువ్వు సీరియస్ గా ఆడలేదురా, నువ్వు లైట్ గానే ఆడేవురా, నాకు తెలుసు. లేదంటే నువ్వు ఇద్దరు జెంట్స్ నే ఆపగలిగినోడివి, మమ్మల్ని ఇద్దరినే ఆపలేవా, నువ్వు సీరియస్ గా ఆడలేదని నాకు తెలుసు అని అంటది అనమాట. డెమాన్ అంటాడు, నేను అసలు మిమ్మల్ని ఎక్కడ పట్టుకు, ఆ తర్వాత టాస్క్ అయిపోయాక నేను మిమ్మల్ని ఎక్కడ పట్టుకున్నానే, చాలా లైట్ గా అలా తోసుకుని వెళ్ళాను, అసలు పెద్ద ఫిజికల్ అటాక్ నేనేం చేయలేదు అని చెప్తే, అవునరా నాకు కూడా తెలుసు అని చెప్పేసి. కానీ అక్కడ ఏం చేసింది, టాస్క్ టైంలో విపరీతంగా అరుస్తూనే ఉంది. ఆ అరుపులకు భయపడి అయిపోయి మళ్ళీ అసలు అమ్మాయి కదా అవతల, ఆ ప్లేస్ లో భరణి గారు అండ్ డెమాన్ మధ్య టాస్క్ జరుగుంటే వేరేలా ఉండేది. డెమాను ఇంకొకళ్ళు ఎవరో ఉండి వాళ్ళ ముగ్గురులో టాస్క్ పెట్టుంటే వేరేలా ఉండేది. ఎప్పుడైతే ఒక గర్ల్ ఉందో ఎలాగైనా టెన్షన్ ఉంటుంది. ఎందుకు ఆ అమ్మాయి ఎలాంటి ఉమెన్ కార్డు యూజ్ చేయలేదు, చాలా మంచి పని చేసింది యూజ్ చేయకుండా. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ అన్నాక ఇలా పట్టుకోవడం అలా పట్టుకోవడం అన్నీ ఉంటాయి అబ్బా, అన్నీ ఉంటాయి. మనం చూడలేదా సంజనా గారు టాస్క్ కానీ, అండ్ దివ్య అనుకుంటా హరీష్ గారి విషయంలో చేసినప్పుడు నాకు సార్ క్లాస్ స్పీకర్ ఇలా జెండర్స్ తీసుకురావద్దని. సో అలా జెండర్స్ తీసుకురావడం తప్ప, వాళ్ళు ఏమి కావాలని ఎవరిని పట్టుకోరు. సో ఆ క్లారిటీ వాళ్ళందరికీ ఉంది, హౌస్ మేట్స్ అందరికీ. బట్ బయట ఆల్రెడీ కొంతమంది డెమాన్ అలా పట్టుకున్నాడు, డెమాన్ ఇలా పట్టుకున్నాడు, చూసి పట్టుకోవచ్చు కదా అంటే ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు ఎలా చూసి పట్టుకుంటారు? ఆ టైంకి వాళ్ళు ఎలా ఆపుకోవాలనుకుంటే అలా ఆపుకుంటారు. ఎవరు కావాలని అక్కడ చేసేయాలి ఇక్కడ చేసేయాలని ఏముండదు. సో అసలు డెమాన్ ఏం చేయకుండా జస్ట్ లైట్ గా టాస్క్ ఆడితేనే బయట ఇలాంటి చెత్త వీడియోస్ వైరల్ చేస్తున్నారు, చెత్త ఎడిట్స్. డెమాన్ అలా చేసాడు ఇలా చేసాడు, ఏం చేయలేదు. ఆ పిల్లోడు కూడా అందుకే భయపడ్డాడు, ఆ అమ్మాయిల విషయంలో ఎందుకులే అన్నట్టు. ఆ అమ్మాయి ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే గివ్ అప్ ఇచ్చుండేవాడు కాదు. ఎప్పుడైతే ఒక గర్ల్ ఉండిపోయిందో ఎందుకులే మనం ఫిజికల్ వెళ్ళడం అని అనుకున్నాడు. లేదంటే ఆపేద్దటి ఎంత ఆ ఫ్లవర్స్ అందులో పెట్టి ముగ్గురిని పట్టుకుని ఎంతసేపు అయినా కూర్చుంటాడు. అక్కడ కూర్చున్నాడు కదా ఇంతకు ముందు. ఎవరు, భరణి గారు అండ్ ఇంకొకళ్ళు ఎవరు, నిఖిల్. భరణి గారు అండ్ నిఖిల్ని ఆ టాస్క్ లో పట్టు కూర్చున్నాడు కదా, అలాగే కూర్చున్నాడు. కానీ అక్కడ తనూజ అయిపోయింది.
సో అది బట్ మామూలుగా అయితే పెద్ద లైట్ గాని ఒక ఛాలెంజ్ చేసి ఉండి అలా చేసుకున్నాడు అని అనిపించింది. బట్ ఆ పిల్లని కూడా ఏం అనలేము, ఆ అమ్మాయి ఉంది కాబట్టి తన జాగ్రత్తలో తను ఉన్నాడు, లేకపోతే ఇలాంటిది అవుతుంది. అక్కడ ఏమీ అవ్వదు, కానీ ఆ అమ్మాయి ఎలాగో ఉమెన్ కార్డ్ యూజ్ చేయదు. కానీ బయట ఉన్నారు కదా జనాలు, వీళ్ళ లేని పోనీ రాంగ్ ఎడిట్స్ అన్ని చేసి ఆడు ఎదవా ఈడు ఎదవా ఇలాంటివే దారుణం అసలు. ఎడిట్స్ టూ మచ్. వాళ్ళు ఆడుతున్నారు లోపల టాస్క్ ఆడేటప్పుడు, కావాలని చేస్తారా ఏంటి? అలా పట్టేసుకున్నాడు ఇలా పట్టేసుకున్నాడు బుద్ధి ఉండొద్దా అంటే కావాలని చేస్తారా? చేయరు కదా. సో అది ఆ టెన్షన్లోనే లోపల అప్లోడ్ కూడా పెద్ద సీరియస్గా ఆడలేదు. అండ్ అదే నాకు అనిపించింది, డెమాన్ ఏమో వీళ్ళ ముగ్గురిని ఈ రీతు తింగరదానిలాగా ఊరికే గోల పెట్టి నష్టపెట్టింది, కానీ వీళ్ళ ముగ్గురిని ఈ టాస్క్ ఆడని చూడుంటే ఆ మ్యాథ్స్ ముగ్గురు ఆడుకుందరు, ఆ ఫ్లవర్ టాస్క్ కి అమ్మాయి వెళ్ళుండేది, అప్పుడు ఈ గోల ఏమి ఉండేది కాదు. సో ఆ ఫస్ట్ టాస్క్ ఈ రీతు ఆ లాస్ట్ వరకు వెళ్ళిపోతా అంది, ప్రతిదానికి కామెడీ చేసింది. 20/20 ఎంత అంటే 40 అంట. ఫుల్ నా బిగ్ బాస్ సార్ నాకు సార్ అంటున్నానండి, బిగ్ బాస్ ఆడుకున్నాడు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, లైవ్లో మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళ లైవ్లో నిన్న నైటు కళ్యాణ్, ఇమ్ము, రీతు, తనుజ వీళ్ళ నలుగురు కెప్టెన్ రూమ్లో కూర్చుని, ఇది రూమర్ అక్క అని అనొచ్చు, రూమర్ కాదు, ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో దానికి ఎవిడెన్స్ కూడా ఉందన్నమాట. వీళ్ళ నలుగురు కూర్చుని లోపల మైకులు తీసేసి ఏం మాట్లాడుకుంటారంటే, ఇలాగా డెమాను అసలు ఫస్ట్ ఎలా సేవ్ అయ్యాడు, అసలు అంతమందికి ఎలా నచ్చుతున్నాడు డెమాను, ఈ డిస్కషన్స్ అన్ని జరుగుతాయి అనమాట లోపల వీళ్ళు మైకులు తీసేసి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మైకులు తీసేసి, సరే తనుజాకి డెమాన్ అంటే ఇష్టం ఉండడు అని అనుకుందాము, కళ్యాణ్ ఫ్రెండ్ లా ఉంటాడు, కానీ సగం సేపు ఫ్రెండ్ గా ఉంటాడు, సగం సేపు ఎనిమిగా ఉంటాడు. ఇమ్ము కూడా అంతే, ఇమ్ము అండ్ కళ్యాణ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు కాసేపు ఫ్రెండ్ గా ఉంటారు, కాసేపు ఎనిమిస్ గా ఉంటారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళ ముగ్గురికి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, బట్ రీతు అండ్ డెమాన్ ఈక్వేషన్ వేరు కదా. రీతు ఎలా కూర్చుంటుంది ఆ డిస్కషన్ లో, రాంగ్ కదా. అదే నువ్వు ఈ రోజు ఎపిసోడ్ లో వేసి ఉండుంటే మిగిలిన వాళ్ళు కళ్యాణ్, ఇమ్ము, తనుజ ఏమైనా మాట్లాడుకొని, అక్కడ రీతు ఉండడం తప్పు, అది ఆడియన్స్ కనపడేది కదా ఈ రోజు. అయ్యో డెమాన్ ఏంటి అమ్మాయి చీట్ చేస్తుందా అన్నట్టు ఉండేది, కానీ అది ఎపిసోడ్ లో వేయాలి కదా. అక్కడ కళ్యాణ్ కూడా రూల్స్ అతిక్రమించి ఆ మైక్ తీసి మాట్లాడుతున్నాడని, బిగ్ బాస్ నువ్వు కెప్టెన్ అయ్యుండి నువ్వే రూల్ ఎలా ఫాలో అవ్వు అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చాడంట. అది వేయాలి కదా, ఎందుకు వేయలేదు? వేస్తే ఎక్కడ డెమాన్కి సింపతి వచ్చేస్తుందా అని వేయలేదు. వేస్తే తెలుస్తుంది కదా, అరే నీ ఫ్రెండ్ రీతు ఇలా చేస్తుందని ఈ విషయంలో ఉంటది. మిగిలిన వాళ్ళు కూడా ఎదురుగా బాగానే ఉంటున్నారు డెమాన్తో, షార్ట్ను కూర్చుని వాళ్ళు కూడా అలా మాట్లాడడం తప్పు. అండ్ వాళ్ళందరూ కలిసి నామినేషన్స్ లో డెమాన్ వేయడానికి వీటన్నింటికి కూడా రీజన్ అదే అయి ఉండొచ్చు, ఈ ఫస్ట్ సేవ్ అయిన రీజన్ అయి ఉండొచ్చు. సో ఆ డిస్కషన్ ఎందుకే లేదు, వెబ్సైట్ లో వేస్తే ఆడియన్స్ కొంచెం క్లారిటీ వస్తుంది. ఇలాంటిది కావాలని కట్ చేసేస్తున్నాడు, ఎడిటింగ్ చాలా చెత్తగా ఉంటుంది. ఆ ఎడిటింగ్లు చూసి రివ్యూలు కూడా చేయాలని అనిపించదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎపిసోడ్లు వేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. తనూజది కూడా అంతే, అవి నిన్న ఫస్ట్ ప్రోమో ఆ ఎడిట్ ఏంటి, అక్కడ ఏదో తనూజ రాక్షస్ అన్నట్టు చూపించారు, ఆమె అక్కడేమో మాస్టర్ మైండ్ ప్లాన్ వేసింది ముగ్గురు జెంట్స్ని పంపాలని, అక్కడేదో రీతుని పంపకూడదు అని కావాలని చేసినట్టు చూపిస్తున్నాడు ఆ ప్రోమో. అన్ని నెగిటివ్ ప్రోమోస్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏమో పాజిటివ్ ప్రోమోస్, వాళ్ళకి వద్దనుకున్న వాళ్ళు ఏమో నెగిటివ్ ప్రోమోస్ వేస్తున్నాడు. చిరాకు వస్తుంది, ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు రివ్యూస్ చేయడానికి. అయిపోయిందా, నెక్స్ట్ ఆ టాస్క్ అయిపోయింది. ఆ టాస్క్ లో ఇమ్ము గెలిచేశాడు. ఇమ్ము గెలిచిన తర్వాత ఇమ్ము అన్న సంజనాకి టాస్క్ పెట్టారు. సో ఇమ్ము సంజనాని తీసుకోవడం రైటా రాంగా అంటే, తను ఏం చేశాడంటే ఒక చక్కటి కవర్ డ్రైవ్ వేశాడు సంజనా గారితో. అదేంటి, లేదమ్మా నేను ఓడిపోతే నీకు వచ్చేస్తాయి కదా ఈ బ్లాక్స్ అన్ని, అదైతే అబద్ధం, జస్ట్ సంజనా గారు అందరికంటే వీకు, నేను సంజనా గారితో ఆడితే నేను గెలిచేస్తాను అన్న ప్లాన్ వేసుకున్నాడు. పాపం సంజనా గారు ఫీల్ అయ్యి, సంజనా గారు అంటారు, ఒరే నువ్వు ఎలాగో గెలుస్తావు ఆ విషయం నీకు తెలుసు, బట్ నన్ను లాగావు, నువ్వు కావాలంటే వేరే వాళ్ళని తీసుకోవచ్చు. ఆవిడ చాలా ఫీల్ అయిందంటే, ప్రతిసారి ఇమ్ము విషయంలో నేను మోసపోతున్నాను, ఇంకోసారి మోసపోయాను, అరే నేను ఇలాంటి వ్యక్తితోనా నేను బాండ్ పెట్టుకున్నాను, ఒక నిజమైన బాండ్ ఇలాంటి వ్యక్తితో పెట్టుకున్నానా అని చెప్పేసి సంజన ఫీల్ అయింది. సో ఆ ఫీల్ అవడంలో అర్థం ఉంది. ఇక్కడ ఇమ్ము ఏంటంటే వీక్ కదా, సంజన వీక్ కంటెస్టెంట్, తన మీద అయితే నేను గెలవచ్చు అని పెట్టేసుకున్నాడు. అంతేగాని ఏదో సంజన నేను ఓడిపోతే సంజనకు ఆ బ్లాక్స్ వెళ్తాయి అవన్నీ కాదు, అదంతా ఒక చిక్కటి కవర్ డ్రైవ్ అంతే. 2 టాస్క్ లో గెలిచింది ఎవరు, ఆ టాస్క్ లో గెలిచింది పాపం సంజనా గారు గెలిచారు. అండ్ ఇమ్ముకి టికెట్ టు ఫినాలే అవసరం లేదు, సంజనాకి కావాలి టికెట్ టు ఫినాలే అవసరం ఆవిడకి. సో అలాంటి టైంలో పాపం ఆవిడ విన్ అయింది టాస్క్. ఈ రీతు అంటే, ఇక్కడ రీతు సంచాలక్ ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అయింది అని అనాలి. అండ్ సంచాలక్తో పాటు అక్కడ ఉన్న ఎవరు చూడలేదు, వీళ్ళందరూ కాన్సన్ట్రేషన్ సంజన మీద ఉండిపోయింది.
అంటే సంజన గారు కష్టపడి ఆడుతున్నారు కదా, అందరూ సంజన మీద అరవడము, సంజన గారు ఊపిరి పీల్చుకోండి, ఆడండి ఆడండి అని ఎంకరేజ్ చేయడం. సేమ్ ఆ ఎంకరేజ్ చేసే సిచ్యువేషన్ లో ఏమైందంటే సేమ్ టైంలో యువతల ఇమ్ము వచ్చేసి రెండు చేతులతో బాల్స్ పట్టుకున్నాడు. ఆ వీడియో ఎలా అంటే నేను చూసాను, నేను ల్యాప్టాప్ లో చూసే ఎపిసోడ్, సో పాజులు పెట్టుకుని మరి చూసారు. రెండు చేతులు పట్టుకుని కింద ఉన్న బాల్స్ తీస్తున్నాడు. ఆ టైంకి పక్కన సంజన గారి చేతిలో తాడు ఉంది, వదలలేదు అప్పటికే ఇమ్ము వదిలేశాడు. ఇక్కడ ఏమైందంటే ఇమ్ము ఎక్కువ బాల్స్ వేసాడు, కానీ ఇక్కడ మనకి టాస్క్ ఏంటి, చెయ్యి వదలకుండా పట్టుకుని బాల్స్ వేయాలి. సో ఇక్కడ నువ్వు ఇమ్ము వదిలేశాడు. ఆ టైంలో ఇక్కడ సంజన దాంట్లో తక్కువ బాల్స్ ఉన్నాయి, ఇమ్ము వదిలేశాడు కాబట్టి అక్కడతో ఇమ్ము అవుట్. ఆ టైంకి సంజన గారి దాంట్లో ఇంకా బాల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆవిడ బజర్ మోగే వరకు ఆ బాల్స్ వేసుకుని ఆమె విన్ అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఇక్కడ ఇమ్ము ఎప్పుడైతే అది పట్టుకుని వదలడం చూడలేదో పాపం యువతల సంజన గారు వదలడం ఒకటే చూసారు వీళ్ళు. దాంతో ఆవిడ లాస్ అయింది. ఇప్పుడు యువతలు ఇమ్ము ఆల్రెడీ వదిలేసినప్పుడు ఆవిడ ఫ్రీగా వేసుకుంటది బాల్స్. ఇంకా తను అవుట్ అయిపోయాడు కదా, తన టాస్క్ నుంచి అవుట్ అయిపోయాక ఒకటి వదిలేశాడు కాబట్టి యువతలను విన్ చేద్దామంటే ఇందులో ఏమో బాల్స్ తక్కువ ఉన్నాయి. సో అక్కడ సంచాలకి పోనీ కన్ఫ్యూజన్ వచ్చి, అరే అవతలేమో బాల్స్ ఎక్కువ ఉన్నాయి, యువతల బాల్స్ తక్కువ ఉన్నాయి, బట్ ఇక్కడేమో తాడు పట్టుకుని ఉంది. ఇలాంటి కన్ఫ్యూజన్ ఖచ్చితంగా క్రియేట్ అయ్యేది. ఆ టైంలో మేబీ సంజనాతో ఇంకా నీకు టైం ఉంది కదా, ఆడుకో, బాల్స్ వేసుకో అని అందరూ. ఆవిడ బాల్స్ వేసుకుని విన్ అయ్యేది, యువతలు ఎలాగో వదిలేశాడు కాబట్టి. సో ఏ రకంగా చూసినా సంజన గారు విన్ అయ్యేది. పాపం వీళ్ళు గుడ్డిగంగిరెద్దుల్లాగా మొత్తం హౌస్ మేట్స్ అందరూ చూసుకోలేదు పాపం. దానివల్ల ఏమైంది, సంజన లాస్ అయింది. అండ్ ఇమ్ముకి ఏమి టికెట్ టు ఫినాలే అవసరం లేదు. అండ్ రూల్ ప్రకారం ఆ టాస్క్ సంజన విన్ అయ్యేది. అన్యాయం జరిగింది నాకు సంజనకి అని అనిపించింది. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ప్రకారం రైట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా? అక్కడ ఫస్ట్ మాత్రం చెయ్యుదిలింది సంజన గారు కాదు, వాళ్ళు సంజనాని చూసారు. అక్కడ ఏదో రీతు సంజనాకి అన్యాయం చేసేయాలి, ఇమ్ముకి మంచి చేయాలని కూడా కాదు. ఏమైందంటే రీతు సంజన గారి మీద ఫోకస్ పెట్టింది. సంచాలక్ అన్నాక ఇద్దరిని చూసుకోవాలి కదా, ఈ మొక్కల మీదే ఫోకస్ పెట్టింది. ఈసారైనా నాకు సంచాలక్ ఇవ్వు అన్నది. ఈ సంచాలక్ మిస్టేక్స్ ప్రతి ఒక్కళ్ళ విషయంలోనూ జరుగుతున్నాయి. ఇక్కడ రీతు నేను తప్పట్లేము, ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ కూడా సంజన గారి మీద ఫోకస్ పెట్టి రావుడు అలసిపోతున్నారు పాపం అని చెప్పేసి అటు పెట్టేటప్పటికి ఇటు నుంచి తను ఈ మిస్టేక్ చేస్తాడు. సో మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, మరి ఇమ్ము ఫౌల్ గేమ్ ఆడాడు చెప్పేయచ్చు కదా, నేనే ముందు వదిలేసానని చాలా మంది అనవచ్చు. ఎవరమ్మా అంత సత్యహరిశ్చంద్రులు, ఎవరు చెప్తారు చెప్పండి అలాగా? నేను చూసుకోలేదు, నాకు అసలు తెలియదు అంటారు. రేపు పొద్దున వీకెండ్ నాకు సార్ వచ్చి ఇమ్ము నువ్వు కదా ఫస్ట్ చెయ్యి వదిలేసావు అన్నారు అనుకో, ఇమ్ము ఏమంటాడు, ఏమో సార్ నాకు అసలు నా మైండ్లోకి రాలేదు సార్, నేను ఎప్పుడు వదిలేనో అంటాడు. మనకేం తెలుస్తుంది? అండ్ అంత సత్యహరిశ్చంద్రులా ఎవరు ఉండరు. సో ఇమ్ము అలా ఉండాలని మనం కోరుకోక్కర్లేదు. తనకేం తను ఆడుకున్నాడు, వీళ్ళు చూసుకోపోవడం వీళ్ళ తప్పు. సో ఇది అనిపించింది. ఆ టాస్క్ లో పాపం సంజన గారికి అన్యాయం జరిగింది అనిపించింది. ఈ మడ్పిట్ టాస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కళ్యాణ్ డెమాన్తో చెప్తాడు, ఒరే ఇలా చెయ్యి, వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అబ్బా, మనకు వీళ్ళు బాండ్ పెద్ద కనపడదు కానీ లైవ్ లో కూడా మాట్లాడుకుంటున్నారు. డెమాన్ కళ్యాణ్ అంటున్నాడు, ఒరే నువ్వు టాప్ 5కి వస్తావురా, నువ్వేం ఫీల్ అవ్వకురా, వస్తావురా అని వీళ్ళిద్దరు మాటలు బలి క్యూట్ గా అనిపించింది. సో అలాగే ఈ కళ్యాణ్ బాబును డెమాన్ ఇద్దరు కూర్చుని కాదు, వాష్రూమ్ లోకి వెళ్ళి మనకి ఎపిసోడ్ లో చూపించలేదు, ప్లాన్ లో చెప్తాడు అనమాట కళ్యాణ్. ఏంటి డెమాన్కి చెప్తాడు, నువ్వు ఇలాగా ఫ్లవర్స్ పెట్టేసుకుని వాళ్ళిద్దరిని అటాక్ చేసి వాళ్ళిద్దరిని పట్టుకుని ఉండిపో, సో టాస్క్ అయిపోద్ది. ఇది వీళ్ళిద్దరూ వేసుకుని ప్లాన్. అప్పుడు డెమాన్ అంటాడు, ఒరే వర్కౌట్ అవ్వదేమో రా అని కూడా అంటాడు డెమాన్. అవుతుందా, అలాగే ఏం వర్కౌట్ అవ్వదేమో అనుకుంటా వచ్చేస్తాడు. సో ఆ తర్వాత సేమ్ ప్లాన్ వర్క్ చేద్దామని అనుకున్నాడు, అటాక్ చేశాడు, వాళ్ళిద్దరి మీద అటాక్ చేశాడు, పట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే తనూజ ఊరికి అరిచేస్తుందో, ఏంట్రా ఇలా తోస్తున్నావు, అలా తోస్తున్నావు, ఏంట్రా ఇలా తోస్తున్నావు, మమ్మల్ని ఆడనివ్వు అంటే తన దగ్గర బలం ఉంది, తను యూజ్ చేసుకుని ఆడుతున్నాడు. మిమ్మల్ని ఏమి గట్టిగా పట్టేసుకోవట్లేదు, మిమ్మల్ని హట్ చేయట్లేదు. అస్సలు ఇద్దరిలో ఎవరిని హట్ చేసే ఉద్దేశం లేకుండా, లేదంటే అంటాడు కదా డెమాన్ అంటాడు, నేను నిజంగా తోస్తే నువ్వు వెళ్ళి ఎక్కడో పడతావని, అలాగే ఆడతాడు. కానీ అలా ఆడలేదు ఇక్కడ. చాలా పద్ధతిగా అవతల ఉన్న వాళ్ళని బట్టి ఒకరికేమో హెల్త్ బాగాలేదు, ఇంకొకళ్ళేమో అమ్మాయి కాబట్టి ఆ రకంగానే వాళ్ళని డీల్ చేశాడు. ఆ డీల్ చేయడం కూడా వీళ్ళకి ప్రాబ్లం అయ్యి అరవడము, ఇద్దరు కలిసి డెమాన్ మీద అటాక్ చేయడము, ఈ రీజన్స్ వల్ల డెమాన్ ఓడిపోయాడు. బట్ నాకు ఏమనిపించిందంటే, సర్లే ఏమైతే అవుతుంది, ఇప్పుడు నాకు సార్ ఒకటి చెప్తానే ఉన్నారు డెమాన్కి, అది ఏంటంటే నీకు ఏమనిపిస్తే అది చెయ్యి, ఆడెయ్యి అని చెప్పేసి. అలా తను ఛాలెంజ్ చేశాడు కాబట్టి
సరే ఇది నాకు తప్పు అనిపించట్లేదు అన్నట్టు తను ఆడి ఉంటే బాగుండేది. బట్ ఎప్పుడైతే ఆ అరుపులు, ఒరే నువ్వు అలా తొస్తావేంట్రా, ఇలా తొస్తావేంట్రా, మమ్మల్ని ఫ్లవర్ పెట్టుకొని ఇవ్వవేంట్రా అని చెప్పేసి అరిచేటప్పటికి గివ్ అప్ ఇచ్చేసినట్టు అయిపోయింది. గివ్ అప్ ఇచ్చేసాడు. ఇవ్వకుండా కావాలంటే మడ్డపిట్ట మీద వాళ్ళు ఫ్లవర్స్ పెట్టకుండా కాపాడుకోగలరు, అలా చెయ్యొచ్చు. కానీ ఎప్పుడైతే తనూజ అరుపులు అరిచిందో ఆ అరుపులకి వెనక్కి తగ్గిపోయాడు. సో అదే అనిపించింది, ఆ అరుపులకి వెనక్కి తగ్గిపోయాడు అని అనిపించింది. తను ఏదైతే ఛాలెంజ్ చేశాడో ఆ ఛాలెంజ్ విషయం మర్చిపోయాడు అని అనిపించింది. లేదంటే గెలిచేవాడు. ఆ ప్లేస్ లో తనూజ ప్లేస్ లో వేరే జెంట్స్ ఎవరైనా ఉన్నా, ఇలా ఉన్నా గట్టిగా ఫిజికల్ గా ఆడేవాడు. ఇక్కడ లైట్ తీసేసుకున్నాడు. ఆ తర్వాత తనుజ కూడా అంటది, అవునరా నువ్వు ఇద్దరు జెంట్స్ ఉంటేనే వాళ్ళని ఆపగలిగావు, మమ్మల్ని ఆపలేవా, నువ్వు చాలా లైట్ గా ఆడేవరా నాకు తెలుసు అని అంటది అనమాట. సో ఇది అవుతుంది ఈ టాస్క్ సంబంధించి. సో అది నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్ అయిన తర్వాత నెక్స్ట్ సుమన్ అండ్ తనూజ టాస్క్. ఈ టాస్క్ తనూజని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే తను సుమన్ని సెలెక్ట్ చేసుకుంటది. వీళ్ళిద్దరు టాస్క్ మొదలవుతుంది. వీళ్ళ టాస్క్ లో సుమన్కి డెమాన్ అండ్ భరణి గారు సపోర్ట్ చేస్తారు. తనూజకి మిగిలిన ముగ్గురు కళ్యాణ్, ఇమ్ము, రీతు కూడా ఫస్ట్ సుమన్ సపోర్ట్ చేస్తా ఉంటదంట. తర్వాత ఇటు షిఫ్ట్ అయింది. సో డిమాన్ ఏమని చెప్పాడంటే, ఫస్ట్ నేను ఇద్దరిలో ఎవరికి తక్కువ మంది ఉన్నారు కదా, ఉన్న వాళ్ళే ఇద్దరిలో సగం సగం సపోర్ట్లు చేసుకోవాలి. ఎవరికైతే లెస్ సపోర్ట్ ఉంటుందో అది నేను వాళ్ళకి చేస్తా, అది తనూజ అయినా సరే సుమన్ అయినా సరే అని చెప్పేసి డెమాన్ చెప్పుకున్నాడంట. సో ఆ రకంగా ఎప్పుడైతే రీతు కూడా తనూజ దగ్గరికి వెళ్ళిపోయిందో, ఇంక బర్నీ గారు ఒక్కళ్ళే మిగిలేరు కదా సుమన్కి. సో డెమాన్ వెళ్ళి సుమన్ వైపు ఉన్నాడు. సో టాస్క్ ఏమైందంటే ఇద్దరు చాలా బాగా ఆడారు. బట్ నేను లైవ్ ఫుల్ గా చూడలేదు, నేను చూసినంత లెక్కలో ఇద్దరు చాలా బాగా ఆడారు. అంటే మన లైవ్ ఆడియన్స్ చెప్పిన ప్రకారం సుమన్ వైపు ఇద్దరే ఉన్నా గానీ సంజన గారు సంచాలక్ అనమాట. భరణి గారిని 2-3 సార్లు పిలిచారు. 2-3 సార్లు కూడా తనుజ దాంట్లోనే వాటర్ వేశారు అని చెప్పేసి, అదే ఆ టాస్క్ ఉంది కదా అని చెప్పేసి అంటున్నారు. మరి అంతవరకు నిజము అంటే ఏమన్నా ఫౌల్స్ అయ్యాయా అవన్నీ తెలియదు. కాకపోతే ఈ టాస్క్ అయిన తర్వాత ఏడుస్తుంది అనమాట. తనుజ బాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే, భరణి గారు సుమన్ని మోటివేట్ చేస్తారు చూడు, ఎంత బాగా మోటివేట్ చేస్తారంటే చాలా చాలా బాగా మోటివేట్ చేసి సుమన్ వదలకు అని. ఆ సందర్భంలో ఆయన అన్నారంట సంజన గారిని, తనూజ చెయ్యి బెండ్ అవుతుంది చూడు అని చెప్పేసి అన్నారంట. దానికి హట్ అయింది తనూజ అని అంటున్నారు. మరి ఏం జరిగిందో ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. సో బర్నీ గారు బయట కూర్చొని అంటారు, నేను తనూజ చిన్నపిల్లని వదిలేస్తున్నా, ఇక నుంచి మన ఇద్దరం ఒకరికొకళ్ళం ఆడుకుందాం, నేను నిన్ను సపోర్ట్ చేసా ఈ టాస్క్ లో, నెక్స్ట్ టాస్క్ లో నువ్వు కూడా నన్ను ఎంకరేజ్ చేయి, ఇలా మాట్లాడుకుంటారనమాట. తనూజ మాత్రం విపరీతంగా ఏడుస్తుంది టాస్క్ ఓడిపోయిందని. బట్ ఇద్దరు, ఈ అమ్మాయి ఈ చేతికి దెబ్బ ఉంది కదా, దెబ్బన్నా కూడా అంతసేపు పట్టుకోవడం చాలా కష్టం, చాలా బాగా పట్టుకుంది. ఆ పిల్లోడు సుమన్ అయితే, పిల్లోడు కాదు పెద్ద అయినా కానీ, ఆయన అయితే నిజంగా పట్టుకున్నాడు, కదలలేదు తెలుసా, ఇలాగే ఉన్నాడు ఎంతసేపటికి, చాలా బాగా పట్టుకున్నాడు. ఇద్దరు కూడా మంచి ఎపిసోడ్ ఈ రోజు వాళ్ళిద్దరికి. సో అది ఫైనల్ గా టాస్క్ లో సుమన్ విన్ అయ్యాడు. లైవ్ లోనే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు తనూజ అవుట్ ఆఫ్ టీటీఎఫ్ అని. సో తనూజ అవుట్, సంజన అవుట్. సో ఇది ఎపిసోడ్ అండ్ లైవ్ లో నేను చూసినంత వరకు జరిగింది. ఎపిసోడ్ చూసి మీకు ఏమనిపించింది, ఫ్లవర్ టాస్క్ పైన మీ ఒపీనియన్ ఏంటంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై బై.